వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. కర్ణాటకలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన నంది హిల్స్ సమీపంలోని ఒక హోమ్ స్టేలో బెంగళూరుకు చెందిన ఫిజియోథెరపిస్ట్ సాయి సురభి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం, ఆమె ప్రియుడు మహమ్మద్ సజీద్ అలీ స్పృహ తప్పి పడిపోవడం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తా. అసలు ఏం జరిగిందంటే, ఈ దారుణ ఉదాంతం చిక్బల్లాపూర్ జిల్లా ముద్దేనహల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ప్రైవేటు హోమ్ స్టేలో 2026 జూన్ 29 మధ్యాహ్నం వెలుగు చూసింది. శనివారం రూమ్ తీసుకున్న ఈ జంట సోమవారం మధ్యాహ్నం దాటినా చెక్అవుట్ చేయకపోవడంతో హోమ్ స్టే సిబ్బంది తలుపు తట్టారు. లోపల నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో అనుమానం వచ్చి వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి తలుపులు బద్దలు కొట్టి చూడగా బెడ్ పై సాయి సురభి మరణించి ఉండగా, ఆమె పక్కనే ప్రియుడు మహమ్మద్ సజీద్ అలీ స్పృహ తప్పి కనిపించాడు. ఇక రూమ్ లో పోలీసులకు ఒక తాడు, భారీ మొత్తంలో వివిధ రకాల మెడిసిన్స్, టాబ్లెట్లు, మద్యం సీసాలు, ఒక దిండు మరియు డైరీలో రాసి ఉన్న సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు. అక్కడ వాంతులు చేసుకున్న ఆనవాళ్లు కూడా కనిపించాయి. ఇక చిక్బల్లాపూర్ జిల్లా ఎస్పీ కుశల్ చోక్సీ తెలిపిన వివరాల ప్రకారం నంది పోలీస్ స్టేషన్ లో దీన్ని ప్రాథమిక అనుమానాస్పద హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సాయి సురభి మృతదేహాన్ని పరిశీలించగా పైకి ఎలాంటి గాయాలు కానీ రక్తం చెందిన గుర్తులు కానీ కనిపించలేదు. స్పష్టమైన బాహ్య గాయాలు లేకపోవడంతో పోస్ట్ మార్టం మరియు ఫోరెన్సిక్ నివేదికల కోసం పోలీసులు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసుని 3 కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాడు. ప్రియుడే ఆమెను హత్య చేసి ఆపై తాను ఆత్మహత్యకు యత్నించి ఉండవచ్చు. ఇద్దరు కలిసి తీసుకున్న నిర్ణయమై ఉండవచ్చు. లేదా డ్రగ్స్ లేదా విషాహారం, టాబ్లెట్లు ఓవర్ డోస్ కావడం వల్ల మరణించి ఉండవచ్చు. కేరళకు చెందిన సజీద్ అలీ మెకానిక్ ఇంజనీర్ పూర్తి చేసి బెంగళూరులో ఊబర్ క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలించగా ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. అతను కోలుకున్నాక పూర్తి స్టేట్మెంట్ రికార్డు చేయనున్నారు. ఇక పోలీసుల రికార్డులు మరియు కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం సాయి సురభి, అజిత్ అలీల మధ్య గత కొన్నేళ్లుగా తీవ్రమైన ఘర్షణలు, వివాదాలు నడుస్తున్నాయి. బెంగళూరులోని దయానంద సాగర్ కాలేజీలో సురభి చదువుకుంటున్న సమయంలో వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. అయితే వీరి ప్రేమను సురభి కుటుంబం మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకించింది. గత ఏడాది వీరిద్దరూ కేరళలోని కన్నూరుకు పారిపోవడంతో సురభి కుటుంబ సభ్యులు మిస్సింగ్ కేసు పెట్టారు. ఆ తర్వాత వారు తిరిగి రాగా సురభి మేజర్ కావడంతో తను అలీతోనే ఉంటానని పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చింది. గతంలో బెంగళూరు కుమారస్వామి లేఅవుట్ పరిధిలో జరిగిన ఒక రేవ్ పార్టీలో డ్రగ్స్ దొరికిన కేసులో వీరిద్దరిపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదైంది. ఆ తర్వాత సురభిని ఆమె కుటుంబ సభ్యులు డ్రగ్స్ అలవాటు నుంచి బయటపడేయడానికి మైసూరులోని ఒక రిహాబిలేషన్ సెంటర్ లో 6 నెలల పాటు ఉంచారు. అక్కడి నుంచి డిశ్చార్జ్ అయ్యాక ఆమె బెంగళూరులో తల్లి వద్దే ఉంటుంది. మరణానికి కేవలం వారం రోజుల ముందే సురభి మాందెనహల్లిలోని శ్రీ సత్యసాయి శారదా నికేతన్ హాస్పిటల్లో వాలంటరీ ఫిజియోథెరపిస్ట్ గా చేరింది. ఆమె ప్రయాణానికి ఇబ్బంది లేకుండా కుటుంబ సభ్యులు చిక్బల్పూర్ లో ఒక చిన్న ఇల్లు కూడా అద్దెకు తీసుకున్నారు. శనివారమే సజిద్ అలీ కేరళ నుంచి వచ్చి ఆ హోమ్ స్టేలో దిగాడు. సురభి ఇక్కడున్న విషయం తెలుసుకుని అతను వచ్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. శనివారం నాడు సురభి తన తల్లితో మాట్లాడుతూ హాస్పిటల్లో సత్సంగం ఉందని, రాత్రి అక్కడే ఉంటారని అబద్ధం చెప్పి హోమ్ స్టేకి వెళ్లినట్లు తెలుస్తోంది. సజిద్ అలీ తన కూతురిని తీవ్రంగా వేధించేవాడని, గతంలో కూడా శారీరకంగా హింసించాడని సురభి తల్లి గీత ఆరోపిస్తున్నారు. పక్కా ప్లాన్ ప్రకారమే ఆలీ తన కూతురిని ట్రాప్ చేసి ఒంటరిగా ఉన్న హోమ్ స్టేకి పిలిపించి హత్య చేశాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు కర్ణాటకలో రాజకీయంగా, మీడియా పరంగా తీవ్ర సంచలనంగా మారింది. హోమ్ స్టే సీసీటీవీ ఫుటేజ్, డైరీలోని వివరాలు మరియు పోస్ట్ మార్టం రిపోర్టు వస్తేనే ఈ మరణం వెనుక ఉన్న అసలు రహస్యం బయటపడుతోంది. జై హింద్, జై భారత్. అలాగే మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఫస్ట్ తారీఖు వచ్చింది అండ్ శాలరీస్, రెంట్, ఇలా అనేక అవసరాలు ఉంటాయి. ఈ రోజు వరకు ఈ ఛానల్ సక్సెస్ఫుల్ గా నడుస్తుంది అంటే మీ వల్లే. ఇక ముందు నడవాలన్నా మీరే ఈ ఛానల్ని ఆర్థికంగా ఆదుకోవాలి. మేము బ్రేక్ ఈవెన్ కి చేరుకునేదాకా ఆర్థికంగా ఆదుకుంటారు అని ఆశిస్తున్నాం. ఆర్థికంగా ఆదుకోవడం కోసం స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నాము. మీకు తోచిన సహాయాన్ని అందించండి. అలాగే వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.